హ్మ్. ఎగ్జిస్టింగ్ స్క్రాప్‌ని బేస్ చేసుకొని ఏదైతే ఎగ్జిస్టింగ్ అవైలబుల్ స్క్రాప్ ఉంది గదా! స్క్రాప్ బేస్ చేసుకొని న్యూ మోడల్‌ని వచ్చేసి ఏ విధంగా డిజైన్ ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్‌గా ఎగ్జిస్టింగ్ మోడల్ అండ్ డిజైన్ బేస్ చేసుకుంటే మనకు ఇన్‌పుట్ ఏమొస్తుందంటే టెక్స్ట్ రిలేటెడ్ జియో కవర్ బేస్ చేసిన డేటా మనకిక్కడ అవైలబిలిటీలో ఉంది. రెండోదొచ్చేసి ఇప్పుడు దానికి సంబంధించిన ఇక్కడ సబ్‌స్ప్లిట్స్ మనం చూసుకున్నప్పుడు ఎక్స్‌వైజెడ్ మండల్, ఎక్స్‌వైజెడ్ విలేజ్, ఎక్స్‌వైజెడ్ సబ్‌స్ప్లిట్, ఎక్స్‌వైజెడ్ సబ్ డివిజన్స్ చూసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఈ ల్యాండ్ కవర్‌ని ఏదైతే ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ ఉందో దానికి మ్యాప్ చేసినప్పుడు ల్యాండ్ బౌండ్ కండిషన్స్ అనేది మనకు అవైలబిలిటీలోకి గెట్ బ్యాక్ చేసుకొని ఎర్రర్ కండిషన్ అనేది నోటీస్ చేయొచ్చు. ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ కేసెస్ అదొకటి. రెండోదొచ్చేసి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్‌ని బేస్ చేసుకొని మనం హిస్టరీ నోటీస్ చేసినప్పుడు హిస్టరీ వచ్చేసి ల్యాండ్ కవర్‌కి సంబంధించిన ఏదైతే మనకు స్టాంప్ ప్రాసెస్ జరుగుతుందో ఆహ్, స్టాంప్ రిలేటెడ్ ప్రోటోకాల్ దాంట్లో వచ్చేసి హిస్టరీ అనేది చెక్ చేయొచ్చు. సేమ్ ల్యాండ్ కవర్‌ని బేస్ చేసుకున్న హిస్టరీని వచ్చేసి ఒక స్టాండర్డ్ ఫ్రేమ్‌వర్క్‌లో వచ్చేసి మనం చూసుకొని ఏదైతే మనకు ల్యాండ్ కవర్ పర్టికులర్ ఫీల్డ్ ఉంటుందో ఫీల్డ్‌కి సంబంధించిన ల్యాండ్ కవర్ వచ్చేసి గెట్ బ్యాక్ చేయడం. తర్వాత వచ్చేసి కరెంట్ అబ్స్ట్రాక్ట్ అంటే హిస్టరీ అంటే పాత ల్యాండ్కి సంబంధించిన హిస్టరీ ఏ విధంగా ఉంది. ప్రజెంట్ అబ్స్ట్రాక్ట్ మనం చూసుకున్నప్పుడు ల్యాండ్ వచ్చేసి మనం ఇక్కడ మీ భూమి ఎగ్జిస్టింగ్ డేటా నుంచి గెట్ చేసుకొని ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ డీటెయిల్కి వెళ్ళినప్పుడు డేటా ఆల్మోస్ట్ ఆల్ నేను చూసిన కొన్ని కేసెస్ వచ్చేసి ఇన్కన్ ఇన్కన్సిస్టెంట్ స్టేజ్. ఇటువంటి ఇన్కన్సిస్టెంట్ స్టేజెస్ అండి ఇన్బౌండ్, అవుట్బౌండ్. ఎఫ్ఎంబికి బియాండ్లో డేటా ఎగ్జిస్టింగ్లో ఉండడం, ఎఫ్ఎంబికి కరెక్ట్ ఫిట్ కాకుండా అంటే తక్కువగా నేమ్ ఎగ్జిస్టింగ్లో ఉండడం. రెండోది వచ్చేసి ఎఫ్ఎంబిస్ ఏదైతే సబ్ డివిజన్స్ ఉన్నాయో ఇక్కడ మీమూలో ఉండే ఎఫ్ఎంబికి సంబంధించిన పూర్తి విస్తీర్ణం జియో స్పెషల్ నుంచి వచ్చిన పూర్తి విస్తీర్ణం జియో స్పెషల్ బేస్ చేసుకొని ల్యాండ్ కవర్ని క్యాలిక్యులేట్ చేసిన ఇన్ఫర్మేషన్ టోటల్ వచ్చేసి డిఫరెంట్ మేనర్లో వస్తున్నాయి. డేటా అనేది అక్కడ కూడా కొద్దిగా ఇన్కన్సిస్టెంట్ మేనర్లో రైజ్ అవ్వడం. తర్వాత సర్వీసెస్ అన్నీ వచ్చేసి ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో మనకు గమనించినప్పుడు ఏమవుతుందంటే మిడిల్ టీమ్ ఏదైతే ల్యాండ్ కవర్కి అసైన్ చేస్తున్నారో 3-4 మెంబర్స్ వాళ్ళ ద్వారా ప్రాసెస్ అయితేనే అవుతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సేమ్ సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా కూడా అప్రోచ్ చేస్తుంది. మనీ తీసుకోవాలి రూపాయి, రూ. 10 అది కావాలనుకున్నప్పుడు అక్కడ ప్రాసెస్ సేమ్ సర్వీసెస్ అనేది గెట్ బ్యాక్ చేయడం, లోన్స్ ఏమైనా తీసుకోవాలి సేమ్ సర్వీసెస్ని అప్రోచ్ చేయడం, సర్వీస్ బేస్ వెళ్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ ల్యాండ్ కవర్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా కొన్ని సర్వీస్ పాస్బుక్ కావాలి, అవి ఎండ్ యూజర్ కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు, మిడిల్ అక్కడ స్టక్ అయిపోతున్నాయి. అవి ఎండ్ యూజర్కి రీచ్ అవ్వాలంటే వెరీ కాస్ట్లీ ప్రాసెస్గా మనం వేరియస్ అబ్జర్వేషన్స్ చెప్తున్నాయి అట్లా ఉన్నాయి అట్లా అని, అంటే కొద్దిగా లేట్గా అవుతుంది అనేది కొద్దిగా చెప్తున్నాను, అంటే కొద్దిగా రికార్డ్ ప్రాసెస్ కానీ అట్లా ఉందని. తర్వాత ఎగ్జిస్టింగ్ స్క్రాప్ని బేస్ చేసుకొని స్క్రాప్ డేటా ఏదైతే మనకు ఉందో ఎగ్జిస్టింగ్ అవైలబిలిటీ డేటా న్యూ మోడల్ పాసిబిలిటీస్ అనేది మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలని చూసుకుంటే ముందుగా కోఆర్డినేట్ సిస్టమ్ చెక్ చేద్దాం. XYZ ప్లేస్ తీసుకొని ఈ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసి ల్యాండ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ చేసుకొని మ్యాప్ మీద ప్రొజెక్ట్ చేశాను. సేమ్ అదేవిధంగా సేమ్ మోడల్ వచ్చేసి మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకున్నాం. సేమ్ మనకు కావాల్సిన కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే వాటర్ కవర్ పక్కన ఏదైతే మనకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ అప్రోచ్ మనకు కనబడిందో సేమ్ ఇది వాటర్ కవర్ పక్కన ఈ యొక్క ల్యాండ్ కవర్ డీటెయిల్స్ వచ్చేసి మనం గెట్ బ్యాక్ చేసాం. ఫైన్. ఇక్కడ మనకు ఇది ఒకటి ఫైన్. తర్వాత ఇక్కడ మనం డీటెయిల్గా చూసినప్పుడు 6 నెంబర్ మిస్ అయింది, 9 నెంబర్ మిస్ అయింది,
12 నెంబర్ అంటే డేటా అనేది ఇక్కడ ఎగ్జిస్టింగ్లో కూడా ఇన్కన్సిస్టెంట్ స్టేజ్లో మనకు ఉంది అన్నట్టు మనం కొద్దిగా గమనించవచ్చు. రెండోది వచ్చేసి సబ్ స్ప్లిట్ చెక్ చేసినప్పుడు మనకు ఏదైతే కోఆర్డినేట్ సిస్టమ్ ఉందో ఇక్కడ 700 296 దిస్ ఈస్ నాట్ లాట్ లాంగ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇదే తీసుకొని వెళ్ళి వచ్చేసి మనం మ్యాప్ మీద ల్యాండ్ కవర్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు వచ్చేసి ఇష్యూ అనేది మనకు వస్తుంది. అంటే దీన్ని ల్యాండ్ కవర్ మీద చెక్ చేసేదానికి కుదరదు. ఇక్కడ వచ్చేసి ఎగ్జిస్టింగ్ స్క్రాప్ డేటా ఇల్లు కార్డ్ ఆపరేషన్స్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారు క్రియేట్ అప్డేట్ రిట్రీవ్, వీళ్ళకి డేటా ఎంట్రీ కోసం వెబ్ ల్యాండ్ అనేది ఒకటి ఇస్తారు. వెబ్ ద్వారా ల్యాండ్ రిలేటెడ్ డీటెయిలింగ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ వెరీ కాస్ట్లీ ప్రాసెస్ ఫర్ ద ఫార్మర్స్. ఆ సర్వీసెస్ వచ్చేసి ఎండ్ యూజర్కి ఇంటర్ డిపెండెంట్గా ఉంటున్నాయి. సర్వీసెస్ ఓవర్ హెడ్గా కొన్ని అబ్జర్వేషన్స్లో మనం కొద్దిగా గమనించవచ్చు. తిరిగి తిరిగి అక్కడ కాక కొద్దిగా ఆగిపోయిన సర్వీస్ లాగా మనం నోటీస్ చేయొచ్చు కొన్ని కేసెస్. ఫైన్. తర్వాత ఇది చూసుకొని ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ని మనం చూసాం. సేమ్ ఇదే విధంగా ఇది వచ్చేసి మనం మిషన్ ఏదైతే డేటా అనాలిసిస్ చేస్తారో డేటా అనాలిసిస్ ఎగ్జిస్టింగ్ సేమ్ ఈ డేటా అనాలిసిస్లో మనం ఏదైతే మనకు కావాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ స్క్రాప్ ఏదైతే మనకు ఇక్కడ ల్యాండ్ కవర్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకున్నాం. సో XYZ ప్లేస్ తీసుకున్నా. నాకు ఐ వాంట్ టు షో మ్యాప్ అండ్ FME రిలేటెడ్ డీటెయిల్స్ ఐ వాంట్ టు షో అవి మామూలుగా ఉంటుంది. ల్యాండ్ కవర్ సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ గెట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి FMBకి సంబంధించిన తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్క్రాప్ డీటెయిల్గా మళ్ళీ దీన్ని మనం గమనించాలనుకున్నప్పుడు ల్యాండ్కి సంబంధించిన హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ నోటీస్ చేయాలి. తర్వాత కరెంట్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏ విధంగా ఉన్నది, ఈ డీటెయిల్ బేస్ చేసుకుని సర్వీస్ రిలేటెడ్ అప్రోచెస్కి ఏ విధంగా మోడల్ ప్లాన్ చేయాలి. అంటే ఆ ల్యాండ్కి సంబంధించిన వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫార్మర్స్ నీడ్స్ ఉంటాయి, సీడ్స్ నీడ్స్ ఉంటాయి, క్రాఫ్ట్ వచ్చింది అది సేల్ చేయాల్సిన నీడ్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ యాక్టివిటీస్కి వచ్చేసి మోడల్ డిజైన్ చేసుకొని ఇన్ ప్రొడక్ట్ వచ్చేసి ఫార్మర్ కంట్రోల్లో ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్, IRCT సర్వీసెస్ సేమ్ సర్వీసెస్ ఏదైతే మాన్యువల్గా రిజర్వేషన్ టికెట్ కావాలంటే రిజర్వేషన్ నియరెస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసి టికెట్ తీసుకుంటాను. సేమ్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా అదే సర్వీసెస్ వచ్చేసి సోర్స్ డెస్టినేషన్ ఇచ్చినప్పుడు ఇతను అమౌంట్ పేమెంట్ గేట్ వేస్తారు, వాళ్ళకి అమౌంట్ ప్రాసెస్ చేయడం, టికెట్ ఇతను గెట్ బ్యాక్ చేసుకోవడం, సర్వీస్ డిగ్రేషన్ అయినప్పుడు వాళ్ళ సర్వీస్ ఇవ్వలేనప్పుడు అమౌంట్ వచ్చేసి రీఫండ్ చేయడం. ఇక్కడ MRO ఆఫీస్లో అట్లా ఉండదు. మీ సేవల ద్వారా పేమెంట్ గేట్వేస్ వెళ్తాయి. ఇక్కడ సర్వీస్లో రిఫ్లెక్ట్ అయినా అవ్వకపోయినా పేమెంట్ అనేది మనకు రిటర్న్ బ్యాక్ అయ్యేది ఉండదు. I will observe 10 successful requests, 2 only I give 10 requests for particular name correction, only hit for the 2 successful attempts, means రిమైనింగ్ 8 పేమెంట్స్ వచ్చేసి ఇక్కడ ఏమైనట్టు యూజ్లెస్ అంటే వేస్టేజ్ అయినట్టు. సర్వీసెస్ అనేది అక్కడ ప్రాసెస్ అవ్వలేదు, కాకపోతే ఫైనల్ సర్వీస్ అనేది సక్సెస్ అవ్వలేదు. వెరీ ద మోడల్ ఈజ్ సమ్వాట్ అప్గ్రేడ్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ ఇది వచ్చేసి మామూలుగా ఫార్మర్కి వచ్చేసి లాగిన్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే XYZ సర్వే నెంబర్ అతను చెక్ చేద్దాం అనుకుంటున్నాడో అతనికి సంబంధించిన సర్వే నెంబర్ సంబంధించిన ల్యాండ్ కవర్కి సంబంధించిన ప్రీవియస్ ఎక్స్చేంజెస్ ఏమేమి ఉన్నాయి అవి డిస్ప్లే చేయడం, కరెంట్ అబ్స్ట్రాక్ట్లో డీటెయిల్గా ఏ విధంగా ఉందనేది మనం ప్రజెంట్ చేసి ఎగ్జిస్టింగ్ స్క్రాప్ని బేస్ చేసుకొని న్యూ మోడల్ వచ్చేసి డిజైన్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రిఫరెన్స్ పర్పస్. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది టీమ్. We no need to go behind in this type of discussion. It's not ఏదైనా ఎగ్జిస్టింగ్ మోడల్ తీసుకొని ప్రజెంట్ చేస్తారు. ఫైన్, I'm concluding this one. Don't try if you know particular this flow of the procedure which technologies use, you are no aware of this thing, you can build, create the better model for replace the existing error mistakes for the this type of
we are giving the 10 requests to the correction process, only 2 or 1, sometimes it will be not at all successful, zero success also we can get from the revenue related services. I observe this type of observations. From consequence of observations, I will raise some consequence of requests for land cover the managing teams, but I'm not getting successful results from this that person's end. Some few success results, 10 out of 2 only, 2 or 1, sometimes 0 also get success result. We're not expecting the better way on land cover maintain teams. We need to check the models will be upgraded, this issue will be fixed, I think so. I'm concluding this one only for education, not for anyone is criticizing services. Please. Good. Thank you. Goodbye.